అని హెబ్రీయులు కొంతమంది మాట్లాడుకున్నారు, గొడవ ఆడుకుంటూ ఉంటున్నారు. ఇద్దరికి సంఘర్షణ జరుగుతున్న సమయంలో ఈ మోషే వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు. అయితే వాళ్ళతో చెప్తూ ఉంటాడు, ఎందుకు మీరు ఇలా తగాదలాడుకుంటున్నారు అని అడిగినప్పుడు అతను వాళ్ళు అంటూ ఉంటారు, నువ్వేమైనా మా మీద న్యాయాధికారివా లేదా తీర్పరివా, నువ్వు మమ్మల్ని ప్రశ్నిస్తున్నావు అని అడిగినప్పుడు, అయితే ప్రశ్నిస్తున్నావు ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళని ఐగుప్తుని చంపినట్లుగా మమ్మల్ని చంపుతారా ఏంటి అని వాళ్ళు హార్ష్గా మాట్లాడినప్పుడు ఇతను వీళ్ళందరికీ ఎప్పుడు తెలిసిందనే భయముతో, మళ్ళీ ఫరోకి ఎక్కడ తెలిసిపోతుంది నన్ను చంపుతాడనే భయముతో అక్కడి నుంచి పారిపోయాడు. చూసారా ప్రియమైన దేవుని బిడ్డ, అయితే మన దేవుని సంకల్పాలు అతి గొప్పగా ఉంటాయి. అయితే మోషే జీవితం అంటే గొప్ప చరిత్ర అండి. మోషే చరిత్ర మన యోగ్యత ఎంతగా, ఎందుకంటే ఆయన చరిత్ర రోజంతా చెప్పుకున్నా కూడా తనివి తీరనిది. అంత దేవుడు ఆ మోషేను ఒక ప్రత్యేకంగా ఎంచుకున్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, మనము కూడా గ్రహించుకోవాలి. ఎందుకంటే దేవునిలో మనం ఎలా ఎదుగుతున్నాం, ఎలా ఉంటున్నాం, దినదినము మనం దేవునిలో మనం ఫలిస్తున్నామా లేదా, అసలు ప్రార్థన చేస్తున్నామా లేదా, కుటుంబాల కోసం బిడ్డల కోసం మనం కన్నీరు కారుస్తున్నామా లేదా, ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం, దేవుళ్ళకి ముందుకు కొనసాగబడదాం. అంతేగాని మనం లోకములో ఉండి లోకానుసారంగా జీవించినట్లయితే దేవుడు మనం రెండు బాటలుగా పడవ వేయకూడదు, ఒకే బాట మీద నడవాలి, ఒకే రీతిగా కొనసాగింపబడాలి. అందుకే మనం అందరము ఈ రోజు దేవుళ్ళు ఫలించి అభివృద్ధి చెందినట్లయితే మనం ఇంకనూ దేవుళ్ళు గొప్పగా ఎదుగుతాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ నామమునకు స్తుతి స్తోత్రాలు దేవా, ఆశ్చర్యకర ఆలోచనకర్త, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి, బలవంతుల చేతులు బాణం లాంటి వాడు ప్రభా, అయ్యా నీ పట్ల ఎంతో గొప్ప, మా పట్ల ఎంతో గొప్ప కనికరం మీరు ఉంచారు ప్రభా. అయ్యా నీ అద్భుతములు, మహా ఆశ్చర్యములు, అయ్యా తండ్రి నీ ఆశ్చర్యములు మేము కనుగొనలేము ప్రభా. ఎందుకంటే నాయన నీ తలంపులు వేరు ప్రభా, గొప్పగా ఉంటాయి. మా తలంపులు నాయన ఎప్పుడు తక్కువగానే ఉంటాయి ప్రభా. అయ్యా అది మేము అందుకోలేని స్థితిలో ఉన్నాము దేవా. ఒక్కసారి నాయన మా వైపు చూడండి ప్రభా. తండ్రి ఆయన మోషేను ప్రభా ఎవరైతే చంప చూశారో తిరిగి మరలా అక్కడ మనవడిగా అక్కడ పెరిగి పెద్దవాడయ్యారు ప్రభా. అయ్యా నీ యొక్క అద్భుతములు అంత గొప్పగా ఉంటాయి ప్రభా. తండ్రి, నేను అమ్మకి స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా మాతో ఉండండి, అక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో మీరు ఉండండి, మీరు మాట్లాడండి. రావాల్సిన ప్రియ బిడ్డలు మరొక సమయం మీరు తీసుకురండి. అయ్యా వాళ్ళ హృదయాలు మీరు తట్టండి, గ్రహింపును జ్ఞానమును ఆ బిడ్డలకు మీరు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నాన్న మేము నాయన బాపట్టల నుంచి నాన్న ఈ యొక్క నందిపాడు గ్రామానికి క్షేమకరంగా మీరు తీసుకొచ్చిన విధానానికి స్తుతులు. తిరిగి మళ్ళా మేము క్షేమకరంగా తిరిగి వెళ్ళేంత వరకు మా ప్రయాణంలో మీరు తోడై ఉండి మమ్మల్ని ముందుకు నడిపించమని అయ్యా తండ్రి, చిన్న బిడ్డలు మీరు ఆశీర్వదించండి. అలాగే కట్ట మీద ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి, బిడ్డలతో మీరు మాట్లాడండి. అయ్యా తండ్రి, మంచి వాక్కుని ఆ బిడ్డలకు వాళ్ళ హృదయాలకు తట్టమని అయ్యా తండ్రి. ఇంకా నాయన బిడ్డలు మీరు అనేక మంది మీరు నడిపించండి ప్రభా. నీ యొక్క కృపలో దయలో మమ్మల్ని అందరినీ క్షేమకరంగా ఉంచి త్వరలో మా కొరకు అతి శీఘ్రముగా రానయ్యున్న యేసుక్రీస్తు పుణ్యనామమును అడిగి వేడుకొని వినయముతో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.